ఫర్దర్గా ఇంకొక వెర్షన్ కూడా, అంటే ఈ వెర్షను రెగ్యులర్గా ప్రచారం అయ్యేటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రానికి సంబంధించిన అంశాల కోసం అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి తనయుడిగా, రాష్ట్ర మంత్రిగా, కాబోయే నాయకుడిగా ఎక్కువ శాతం కేంద్ర ప్రభుత్వంతో పాటు పెద్దలతో పాటు కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. అవగాహన చేసుకుంటున్నారు, పరిస్థితులను అవగాహన చేసుకుంటున్నారు. రాష్ట్ర పరిస్థితిని తీసుకెళ్ళి కేంద్ర పెద్దల ముందు పెడుతూ ఉన్నారు. కేంద్ర పెద్దలతో పెద్ద ఎత్తున చర్చలు జరుపుతున్నారు అనే దాని మీద ఉంది. మామూలుగా ఇవి మన పత్రికలు వెళ్ళారు. కానీ దీనిలో ఇంకో కోణం కూడా మాట్లాడేటువంటి విశ్లేషకులు ఉన్నారు. దీనిలో ఇంకో కోణంలో మాట్లాడేటువంటి మేధావులు కూడా ఉన్నారు. లేదు, కేంద్ర ప్రభుత్వం కలవటం ఓకే, నారా లోకేష్ కలుస్తూ ఉన్నారు, అంతవరకు ఓకే. కానీ ఈ టర్ము ప్రధాని నరేంద్ర మోడీ పిలిస్తేనే లోకేష్ వెళ్ళారు అనేది, కాబట్టి అంతసేపు ఆయనతో సమావేశం అయ్యారు అనేది. రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడవచ్చు కావచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం అంటే ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానంగా పిలవడం గల కారణం ఏంటి అంటే, అదే రోజు ఓ 3 నిందితులకి, లిక్కర్ కేసులు ఉన్నటువంటి 3 నిందితులకి బెయిల్ శాంక్షన్ అయింది. అది డిఫాల్ట్ బెయిల్ మంజూరు అయింది. దాని మీద మెమో ఇచ్చింది, ఏసీబీ గుడ్ మెమో వచ్చింది. హైకోర్టు దాని మీద స్టే ఇచ్చింది. సో వాళ్ళకి బెయిల్ వచ్చింది. ఓవరాల్గా ఏదైనా సరే డిఫాల్ట్లో బెయిల్ వచ్చింది. ఆ బెయిల్ రావడం గల ప్రధాన కారణం ఏంటి అంటే, నారా లోకేష్ని పిలిచి ప్రధాని బొజ్జగించారు అనేది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా భారతీ రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ 3 వ్యక్తుల ద్వారా, అంటే ఏ 3 వ్యక్తులు అయితే అరెస్ట్ అయ్యారో, భారతీ సిమెంటు డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ, సేమ్ టైము ఇటు కృష్ణమోహన్, అదేవిధంగా ధనంజయ రెడ్డి, వీళ్ళ 3 ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని, భారతీ రెడ్డిని సూచించేటువంటి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా వాళ్ళని సూచించే నిందితులుగా ఎవరు ఉన్నారంటే వీళ్ళే ఉన్నారు. మరి ఈ నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళని బెయిల్ ఇస్తే ఫర్దర్గా ఈ కేసు ఎటు వెళుతుంది అంటే, కాస్తో కోస్తో ఇటు ఉపశమనం కలుగుతుంది ఎవరికి, భారతీకి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి ఉపశమనం కలుగుతుంది ఈ కేసులో అనేది. అంటే వీళ్ళకి బెయిల్ వచ్చిన తర్వాత నడిచినటువంటి చర్చ. అసలు ఇందులో ఈ ఉపశమనం కలగడానికి వీళ్ళకి సంబంధాలు ఏంటి? ఇందులో బెయిల్ రావాల్సిన చాలామంది ఉన్నారు కదంటే, ఫస్ట్ ఈ కేసులో అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి. ఆయనకి ఇంతవరకు బెయిల్ రాలేదు. ఆయన తర్వాత అరెస్ట్ అయినటువంటి బెయిల్ రాలేదు. ఇదే డిఫాల్ట్ బెయిల్ ఎవరికి వచ్చిందంటే చాణిక్యకి వచ్చింది. చాణిక్య ఎవరంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు, కేసిరెడ్డి